కాంపౌండ్ వాల్ మనము పైన మట్టం వేసేటప్పుడు బయట నుంచి ఏదైనా కోతులు వస్తాయి, పిల్లులు వస్తాయి, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇది కాకుండా ప్రతి స్కూల్ కాంపౌండ్ ఊరు బయట ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ ఊరు బయట ఉన్నప్పుడు ఆ కాంపౌండ్ వాల్ మీద గాజు ముక్కలు ఇరికించడము, ఇనుప మేకలు ఇరికించడము ఇట్లాంటివి చేస్తున్నాం. అవి కొన్నాళ్ళ తర్వాత రాయి తీసుకొని కొట్టేస్తే ఇనుప మేకలు అయితే వంగిపోతున్నాయి, లేదంటే తుప్పు పట్టి ఇరిగిపోతున్నాయి. గాజు ముక్కలు అయితే గోడ మట్టానికి టక్కుమని ఇరిగిపోతున్నాయి రాయి తగిలేస్తేనే. అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలా, మనకు తుప్పు పట్టకూడదు, వర్షం వచ్చినా ఇబ్బంది ఉండకూడదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే స్టీల్ మేకులు ఎందుకు పెట్టాలంటే, మన డూప్లెక్స్ హౌస్లో మీరు గమనించండి, స్టీల్ గ్రిల్ పెట్టింటారు. స్టీల్ గ్రిల్ ఎక్కడైతే పెట్టింటారో అక్కడ వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా, ఏమొచ్చినా సరే అది తుప్పు పట్టదు, కానీ దానికి మెయింటెనెన్స్ ప్రాబ్లం రానే రాదు. ఆ స్టీల్ గ్రిల్కి అయితే ఏ రకంగా అయినా సరే మనం దాని మీద చేయబట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. అట్లాంటిది స్టీల్ మేకులు అయితే మనము దీంట్లో పెడితే అవి నీట్గా ఉంటాయి, తర్వాత తుప్పు పట్టే అవకాశమే ఉండదు. ఇంకోటి ఏమంటే, మన ఇంట్లో పెంచే పెంపుడు జంతువు ఏదైనా సరే మన ప్రమేయం లేకుండా కాంపౌండ్ దాటి వెళ్ళలేదు. బయట నుంచి వచ్చే పిల్లి కానీ కోతి కానీ మన కాంపౌండ్ మీద దాటుకొని రాలేదు. ఇంకోటి ఏముంది, ఈ స్టీల్ మేకులే ఎందుకు పెట్టాలంటే మనకు స్టాండర్డ్గా ఉంటాయి, ఎట్లా వంచినా సరే వంగిపోయే అవకాశం ఉండదు. ఎండకు, వర్షానికి, గాలికి ఏ రకంగానైనా సరే తుప్పు పట్టదు. ఇంకోటి ఏముంది, ఇవి పెట్టిన తర్వాత 45 డిగ్రీస్లో మేకులు పెట్టిన తర్వాత ఏం చేస్తాం, మనము వండు పాలు పోస్తాం. వండు అంటే ఏమి, సిమెంటు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని ఆ మేకుల్లోకి పోసేస్తే ఆ సందులు లేకుండా నీట్గా వండు పాలు దిగేస్తే అవి బాగా ఫిట్ అవుతాయి. ఒక మేక్కి ఇంకొక మేక్కు ఎంత గ్యాప్ ఉండాలంటే, మన అరచేయి ఇట్లా పెడితే చెయ్యి మీద ఆ చెయ్యి పట్టనంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఆ చెయ్యి పట్టినంత గ్యాప్ ఉంటే అప్పుడు మనకు మేకలు కరెక్ట్గా పెట్టినట్టు. ఇలా చేసుకుంటే ఏది కూడా లోపలికి రాదు.